మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్తో పాటు మరో 8 మంది మావోయిస్టుల లొంగుబాటుతో ఏపీలో మావోయిస్టుల కథ ముగిసిపోయిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు ఒకరోజు ముందు ఆంధ్రప్రదేశ్ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా, ఎస్ఐబి ఐజీ పిహెచ్సి రామకృష్ణ, ఎస్ఐబి ఎస్పీ గీతాదేవితో కలిసి డీజీపీ విలేకరులతో మాట్లాడారు. గత ఏడాదిన్నర వ్యవధిలో ఏపీలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో కేంద్ర కమిటీ సభ్యులు మడవి, హిడ్మా, గజర్ల రవి అలియాస్ ఉదయ్, నెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ తో పాటు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు వెంకట రవి, చైతన్య అలియాస్ రామే, కాకూరు పన్నమ్మ అలియాస్ జగన్, మడకం రాజేష్ సహా మొత్తం 18 మంది మావోయిస్టులు మరణించారన్నారు. మరో 81 మందిని అరెస్టు చేశామని, ఇంకో 106 మంది లొంగిపోయారని, మొత్తం 120 ఆయుధాలు రికవరీ చేశాం. ఒడిశాతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు వచ్చి మన ముందు ఉన్నారు. మిగతా కార్డర్స్ కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్. పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్ లో ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుకుని PC 8th కంపెనీ నుంచి, ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. ఆంధ్రాలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఎవరు లేరు మన దగ్గర. సార్, ఏపీకి చెందిన వారు వేరే స్టేట్స్ లో ఎవరైనా ఉన్నారా సార్? ఇంకా ఉంటారు. ఓన్లీ 1 or 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మోస్ట్లీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ ఏరియాలో చేస్తున్నారు.